సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎలక్షన్ నిర్వహణపై 240 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 14వ తేదీన జరిగే ఎలక్షన్స్ లో ప్రిసైడింగ్ ఆఫీసర్లు తమ పోలింగ్ సెంటర్లలో ఎలాంటి విధులు నిర్వర్తించాలి అనే నియమావళిపై అధికారులు ట్రైనర్స్ తో అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేసే సమయంలో సెల్ ఫోన్లను అనుమతించకూడదని సూచించారు. ఓటర్లు ఓటు వేసే సమయంలో ఓటు వేసే వ్యక్తిని ఒక్కరిని మాత్రమే పంపించాలని తెలిపారు. దివ్యాంగుల కోసం వీల్ చైర్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పలు పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులు ట్రైనర్స్ పాల్గొన్నారు. మండలంలో ప్రాక్సీ ఓట్ అంటే ఏమీ లేదు సార్, మనకు కుటుంబ సభ్యులను పంపిస్తారు. ఆ కుటుంబ సభ్యులు భర్త సైన్యంలో ఉంటే వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ కొడుకు, వాళ్ళ తండ్రి, వాళ్ళ అమ్మనో ఫాలో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఓటర్గా వాళ్ళ ఓటు వేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ మనం మార్కింగ్ చేసాం. మళ్ళీ ప్రాక్సీ ఓట్ వేసినప్పుడు మిగతా ఇది మనకు లేదు కాబట్టి రాసా. ఇంకొకటి కంపెనియన్స్, ప్రతి విలేజ్కి మేము వీల్ చైర్లు పంపిస్తున్నాము, ర్యాంపు కట్టాము, ర్యాంపు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. ర్యాంపులు కట్టాము, అన్ని కట్టాము, ఇంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళతో కంపెనియన్స్ ఎవరు ఓటు వేసినట్లుగా రికార్డ్స్ వస్తలేవు, ఎలా చేస్తున్నారు ఓటు అని అడుగుతున్నారు సార్. అంటే మనకు గుడ్డి వాళ్ళు కానీ కాళ్ళు చేతులు లేకుండా నడవలేని వాళ్ళు వచ్చినప్పుడు మనము ఏం చేసామంటే గతంలో నేను ఏవోగా చేసినా ఎవరినో పంపించి ఓటేసాము అని చెప్పాను, లేదంటే మనమే వెళ్ళాం. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో బూత్లోకి వెళ్ళకూడదు. సమస్య క్రియేట్ అయ్యేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో పీఓ కంపార్ట్మెంట్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు కూడా వెళ్ళకూడదు. ఓటర్స్తో పాటు మనం అసలే వెళ్ళకూడదు. ఎందుకంటే వెళ్ళామనుకోండి, వాడు ఓటు వచ్చి బయట తీసుకొచ్చారు, సార్ హోదాకి ఏమంటే హోదా చేసింది. మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. అలాంటి వాళ్ళకు కంపెనీలను పంపించాలి.